హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా మా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు ఫిష్ కర్రీ చూపిస్తున్నాను. ఏం చేసుకుందాం అత్తయ్య ఈరోజు వంట? ఈరోజు మా పల్లెటూరు టైప్లో చేపల పులుసు చేసుకుందాం. సరే ఫ్రెండ్స్, ఇంతకుముందు నా స్టైల్లో నేను ఎలా చేయాలో చేపల పులుసు చూపించాను కదా. ఇవాళ నేను మా అత్తయ్య స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీగా అయితే అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి, ఇన్ని తెల్లవాయలు వేసుకోవాలి, ఇంత కొబ్బరి వేసుకోవాలి, తగినమైన ఇన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి, ఇన్ని తెల్లవాయలు వేసుకోవాలి, ఇంత కొత్తిమీర వేసి అన్నీ మిర్చి పట్టి దాంట్లో వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. తర్వాత మిర్చి, తగినమైన ఇది కారం పొడి వేసుకోవాలి, తగినమైన ఇట్లా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఇట్లా కలబెట్టి ఎంత చింత పులుసు పోసుకోవాలి. బాగా వేసుకొని ఇట్లా కలబెట్టుకొని కాగనిచ్చి చేపలు వేసుకోవాలి. మళ్ళీ 5 నిమిషాలు ఉడకాలి. ఇప్పుడు పులుసు బాగా ఉడికింది. ఈ చేపల ముక్కలు వేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు బాగా గంట పెట్టి ఇట్లా బాగా కలవేసుకోవాలి. చేపలు మళ్ళా జాంకు కలబెట్టద్దు. గంట పెడితే ఇంకా మళ్ళీ జాంకు పగిలిపోతాయి. పీస్ మసాలా, కొంత కొత్తిమీర ఇట్లా వేసుకోవాలి. అంతే, చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.